పెట్టుకొని న్యాయస్థానం ముసుగులో ఆడుకుందాం తప్పించుకుందాం అంటే ఎట్లా? రైట్ అసలు రామారావు గారు ముందస్తు ఏం బెంచ్ చెప్తారు ఎందుకు అంటే వెళ్తున్నారు? ఏమి తప్పు ఒక్క చేయనప్పుడు, స్కామ్ అని ఏమి కాదు, ఎరగనప్పుడు. అలా కాదు, ఒక్క స్కామ్ అని కాదు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటున్నారు, ల్యాండ్ స్కామ్ అంటున్నారు, మదనపల్లి ఫైల్స్ అంటున్నారు, బ్లాక్ మెయిలింగ్ కేసులు అంటున్నారు. సో ఒకటని కాదు కదా, ఇక అన్నిటికీ కూడా ఆధారాలు లేకుండా ఇచ్చేంత ఉంటుందా? సరే, ఎవరన్నా ఆరోపణలు చేయొచ్చు, నోటి మాటే కదా, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, మీరు చేస్తారని నేను చెప్పచ్చు, నేను చేస్తాను మీరు చెప్పొచ్చు, కానీ ఆధారాలు లేకుండా దర్యాప్తు వరకు వెళ్తాయా? దర్యాప్తులో కూడా మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో ఇంత విషయాలు వస్తాయా? ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా చూడాల్సిన అవసరం ఉంటుందా? ఇక్కడ ఫ్రేమ్ అదే అండి ఇప్పుడు ఒక నిమిషం శివపార్వతి గారు, ఒక నిమిషం రామారావు గారు చెప్పేద్దాం. ఎస్, కోర్టుల అంశంలో కానీ, న్యాయస్థానాల అంశంలో కానీ, చట్టాల అంశంలో కానీ వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడతారు. ఏదో నిరాధార ఆరోపణలు. గతంలో వీళ్ళ నాయకుడు 33,000 మంది మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అపహరించబడ్డారని ఆరోపణ చేశాడు. అట్లాగే మొన్న మీటింగ్ లో కూడా చెప్తున్నాడు, అమరావతి మీటింగ్ లో, మోడీ మీటింగ్ లో 2,000 మంది అమరావతి రైతులు చనిపోయారట. 2,900 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ఇస్తే 2,000 మంది రైతులు చనిపోయారని చెప్పి మాట్లాడతారు. వీళ్ళకి అవగాహన లేకుండా ఈ ఫిగర్స్ పట్ల ఏమాత్రం అవగాహన లేని మాటలు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు 3,396 మద్యం షాపులు అని దానికి అనుసంధానంగా దాదాపుగా 40 నుంచి 50,000 బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. ఎంత ప్రతి సీసా కూడా 25 నుంచి 50 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటున్నారు. ప్రతి నెల 4,000 కోట్లు బెల్ట్ షాపుల ద్వారా గుంజుకుంటున్నారు. అట్లాగే ప్రతి మద్యం షాప్ నుంచి స్థానిక ఎమ్మెల్యే 25% మద్యం లాభాల వాటా తీసుకుంటున్నారు కదండి. ఎన్ని డైవర్షన్ చేస్తా ఉన్నారు. నేనేమంటే ప్రభుత్వము ఇక్కడ వేస్ట్ కాకుండా మద్యం పాలసీ ట్రాన్స్పరెంట్ మెథడ్లో తెచ్చిందంటే శివపార్వతి గారికి అర్థం కావట్లేదు. ఇక్కడ వేస్ట్ హౌస్ అవుతుంటే ఈ డబ్బులన్నీ కూడా అంటే ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ. ఒక నిమిషం రామారావు గారు క్లారిటీగా, రామారావు గారు క్లారిటీగా చెప్పండి, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? ఒక నిమిషం, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటో చెప్పండి. 2,73,000 కోట్లు కరోనాను తట్టుకొని ఆన్లైన్ లో ఎందుకు మీరు డబ్బులు వసూలు చేయలేదు చెప్పండి. మీ ట్రాన్స్పరెన్సీ మాకు అందరికి తెలుస్తుందే కానీ కనిపిస్తుంది కదా. 2014-19 మధ్య ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది అర్థం చేసుకోవాలి. అలా కాదు, ఒక్క నిమిషం రామారావు గారు. సరే, మనం లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. లిక్కర్ స్కామ్ సంబంధించి ట్రాన్స్పరెన్సీ జరిగింది. ఏం ట్రాన్స్పరెన్సీ జరిగిందో చెప్పండి, కొంచెం క్లారిటీ ఇవ్వండి. తప్పులేదు కదా ఇవ్వటంలో. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎందుకు తీసేశారండి ఇప్పుడు ఈ ప్రభుత్వం? సెబ్ను ఎందుకు తీసేశారు చెప్పండి. నేనేమంటానంటే స్కామ్ అనుకూలంగా పాలసీ చేసుకొని ఎందుకు చేయలేదండి ప్రభుత్వం? అంటే మాకు స్కామ్ చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఆ పాలసీ తీసుకురాలేదు. అది వెరీ క్లియర్ గా జనాలకు అర్థం అవుతుంది. మీకెందుకు అర్థం కావట్లేదు? ఇచ్చారంటే ఎవరో ఏం చూసిందా? శివపార్వతి గారికి ఎవరు చెప్తారు? ఎందుకంటే అబద్ధాలు, అనవసరమైనటువంటి విషయాలు ప్రాధాన్యత చేయకూడదు. సిట్టు దర్యాప్తు చేసి సిట్టు నేను చూడలేదండి. ఏపీసీఐడి చూసింది. ఎవరెవరు స్కామ్ చేశారు ఏపీసీఐడి రిమాండ్ ఇస్తుంది, వాళ్ళు విచారణ చేస్తున్నారు. నేనేం చూడక్కర్లా. ప్రజలందరూ చూశారు, పోలీస్ వ్యవస్థ చూస్తుంది. ఎక్కడెక్కడ నుంచి ఏమేమి జరిగాయో కూడా అంతా చూసుకుంటున్నారు. దయచేసి ఏదైనా ఒక ఆధారం ఉండి మాట్లాడితే దాని సబబుగా ఉంటుంది. ఇప్పుడు కాదు, ఏ ఆధారాలు లేకుండా విజయసాయి రెడ్డి గారు చెప్పారా? ఏ ఆధారం లేకుండానే కేసిరెడ్డి గారి నుంచి సిట్టు దర్యాప్తులో వారు చెప్పిన పేర్లు బట్టే కదా ఒక్కొక్కరు తీసుకొస్తుంది. ఈ రోజు వరకు ఏ ఆధారాలు కనిపించట్లేదా? ఏ ఆధారం లేకపోతే ఇప్పుడు ఆ భయం ఎందుకు? ఈ రోజు సహనిందితులుగా ఆరోపణ ఎదుర్కొంటున్న ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే బాలాజీ గోవిందప్ప గారు కావచ్చు, సుప్రీం ఎందుకు ఆశ్రయించాలి? వాళ్ళకి నిజంగా ఏది తెలియదు అనుకుంటే, ఏ తప్పు లేదనుకుంటే, ఏ తప్పు ఏది తెలియదనుకుంటే వాళ్ళు ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? ఒక అంశం అండి, చంద్రబాబు నాయుడు పిఏ పారిపోయాడు కదండి గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు. ఎందుకు పారిపోవాలండి? నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వము దుర్మార్గంగా ఎవరెవరు ట్రిపుల్ ఆర్ ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తారని భయంతో పారిపోయారు. కదా. మరి అటువంటి ట్రిపుల్ ఆర్ ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తారు. మీకు సక్రమైన పద్ధతి వచ్చింది, మీరు ఎత్తుకోరావాలంటే ఎత్తుకురావచ్చు. ఎవరైనా సరే చట్టాలు ఉల్లంఘిస్తారు. అందుకని మీ మీద భయంతో పారిపోయాడు. రైట్ రైట్. కిరణ్ గారు వస్తాను, నాగార్జున గారు దగ్గరకు వస్తాను. కిరణ్ గారు